బ్రేకింగ్ న్యూస్ ఇప్పటికే సంచలనం రేపిన మంచు ఫ్యామిలీ ఫైట్ లో ఇప్పుడు కొత్త ట్విస్ట్ తెరపైకి వచ్చింది. అంతా సైలెంట్ అయిపోయారనుకుంటున్న సమయంలో మంచు మనోజ్ కు చెందిన ఓ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. అందులో మనోజ్ ఒకరిపైకి దూసుకెళ్లడం కనిపిస్తోంది. మోహన్ బాబు కంట్రోల్ చేస్తున్న మనోజ్ దూసుకెళ్తున్నట్టు కనిపిస్తోంది. మళ్ళీ తాగుతావేంటి? నువ్వేమన్నా చెప్పేది మా ఇంటికి వచ్చి నువ్వేమన్నా మా ఇంటికి వచ్చి మాట్లాడుతున్నా నీకన్నా ఇంటి ముసోడు పక్క చెరుగు తప్పినంత లోపలికి ఇస్తుంది. అయితే ఈ వీడియో ఇప్పుడు ఎలా బయటకు వచ్చింది, ఎందుకు వచ్చింది అనేది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. అయితే ఫ్యామిలీ ఫైట్ మరింత ముదిరేందుకు ఈ వీడియో ఓ కారణంగా మారనుందా? మళ్ళీ తాగుతావేంటి? నువ్వేమన్నా చెప్పేది మా ఇంటికి వచ్చి నువ్వేమన్నా మా ఇంటికి వచ్చి మాట్లాడుతున్నా నీకన్నా ఇంటి ముసోడు పక్క చెరుగు తప్పినంత లోపలికి ఇస్తుంది. మంచు ఫ్యామిలీ ఫైట్ లో ఇప్పుడు కొత్త ట్విస్ట్ నెలకొంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి సుజాత అందిస్తారు. సుజాత, ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేకెత్తినటువంటి మంచు మనోజ్ ఫ్యామిలీ రగడ అనేది మళ్ళీ కూడా తెర మీదకి రాబోతుంది. ఎందుకంటే గత 2 రోజుల నుంచి అటు మంచు కుటుంబ సభ్యులు మంచు మనోజ్ వర్సెస్ మంచు విష్ణు అనని ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఏదైతే జరిగినటువంటి గొడవకి సంబంధించి సిపి వాళ్ళకి నోటీసులు జారీ చేయడం, ఆ తర్వాత విచారణకి హాజరు కావాలి అంటూ చెప్పినటువంటి సమయంలోనే మంచు మనోజ్ విచారణకు హాజరయ్యారు. ఆ తర్వాత మోహన్ బాబు హాస్పిటల్లో జాయిన్ అవ్వడం, మంచు విష్ణు తన తండ్రికి సంబంధించినటువంటి ఆరోగ్యం బాగోలేదు, అక్కడే ఉండి తను వెళ్ళలేడు అని చెప్తున్నటువంటి ఆ సమయంలోనే మరోసారి నోటీసులు జారీ చేసి మంచు విష్ణు మంచు మోహన్ బాబు విచారణకి హాజరు కావాలి, 24వ తారీఖు లోపు మళ్ళీ నోటీసులు జారీ చేసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ఇప్పుడిప్పుడే ఈ సంఘటన కొంతమేరకు మొత్తం కూడా కామ్ డౌన్ అయిపోతుంది అనుకున్నటువంటి సమయంలోనే మంచు మనోజ్కి సంబంధించినటువంటి ఒక వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అసలు ఈ వీడియో ఎవరు బయటికి తీసుకొచ్చారు, మళ్ళీ కూడా మంచు కుటుంబంలో గొడవ రేకెత్తడానికి ఇదంతా కూడా చేస్తున్నారా అని కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. రెండు కుటుంబాలు అంటే అటు మంచు విష్ణు కావచ్చు, మంచు మనోజ్, వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి గొడవలకి సంబంధించి అవి కుటుంబ కలహాలు, బయట వ్యక్తులు కలగజేసుకోవద్దు అని చెప్పేసి మొత్తం కుటుంబ సభ్యులే ఈ పరిష్కారం వెతుక్కోవాలి అని సిపి కూడా వాళ్ళ కుటుంబ సభ్యులతో మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు మంచు మోహన్ బాబు మాట్లాడుతూ ఇదంతా మా వ్యక్తిగతం, అందరి కుటుంబాల్లోనూ కలహాలు అనేది కామన్, కానీ ఎవరు కూడా బయట వ్యక్తులు రాజకీయంగా కావచ్చు, లేదు అంటే పొలిటికల్గా కావచ్చు, పొలిటికల్గా అదేవిధంగా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ఎవరు కూడా ఇన్వాల్వ్ అవ్వద్దు, బయట వ్యక్తులు ఎవరు రావద్దు అని చెప్తున్నారు. గత 2 రోజుల క్రితము మంచు మనోజ్ 5 గంటల ప్రాంతంలో ప్రెస్ మీట్ పెట్టి కీలకమైన విషయాలు, అంటే అసలు ఎందుకు గొడవ జరిగింది ఏంటి అని మొత్తం కూడా వివరాలు మీడియాకి బయటకు ఇస్తాను అని చెప్పేసి 5:30 ఆ సమయంలో ప్రెస్ మీట్ పెడతాము అని చెప్పేసి మంచు మనోజ్ చెప్పాడు. కానీ మంచు విష్ణు మాత్రము 5 కల్లా కూడా ప్రెస్ మీట్ పెడతాము, ఇందులో ఉన్న వ్యక్తులు ఎవరు ఏంటి అనేది అన్ని ఆధారాలతో సహా బయట పెడతాము, ఎందుకు మా కుటుంబ విషయాలకి సంబంధించి బయట వ్యక్తులు కలగజేసుకుంటున్నారు, మా మనోభావాలను దెబ్బతీస్తున్నారు, మా నాన్న ఏం చెప్తే అది నేను తూచా తప్పకుండా ఆచరిస్తా అని చెప్పేసి తను చెప్పాడు. అంటే వీళ్ళిద్దరికి సంబంధించి ఒకరి వీడియోలు ఒకరు బయటికి పెట్టుకోవడం వల్ల మళ్ళీ కూడా ఈ వివాదం అనేది తెరపైకి వచ్చే అవకాశం ఉంది, మళ్ళీ రగడ చెల్లరేగే అవకాశం కూడా ఉన్నట్లు కనిపిస్తుంది. ప్రసన్న.